ఏండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ రేణుకా ఛానల్ని. ఏంటి మళ్ళీ వాళ్ళ నాన్నని తీసుకొచ్చిందని అనుకుంటున్నారా? మా నాన్న శనగెత్తనాలు పొట్టు అయితే శుభ్రంగా ఒలుస్తున్నాడండి. కేజీ శనగెత్తనాలకి కేజీ బెల్లము. మా అమ్మ అయితే ఇంట్లో శనగ చెక్క పోస్తుంది, ఎందుకంటే నేను వచ్చానని చెప్పి. ఇంకా దాని పాకం అయితే ప్రిపేర్ అయితే చేస్తుందండి. ఈ పాకం అయితే లేత పాకం రావాలా, ముదురు పాకం రావాలా అమ్మా అంటే లేత పాకం రాకూడదు, ముదురు పాకమే రావాలి అని చెప్పి బాగా అలా తిప్పుతూ ఉండాలంట. ఇంకా పాకం వచ్చిందా లేదా అని చెప్పి కొన్ని నీళ్ళలో అయితే చెక్ చేస్తూ ఉంది. చెక్ చేస్తూ ఉంటే నేను ఇంకా మా నాన్న అయితే శుభ్రంగా పొట్టంతా ఒలిసేసి ఇచ్చాడు కదా. ఇంకా పాకం అయితే 2-3 సార్లు చెక్ చేస్తుంది, రాలేదు. ఇంకా సరేలే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తే వచ్చింది. ఇంకా రాగానే ఈ శనగెత్తనాలను అందులో పోసేసి యాలుక్కాయల పొడి అదంతా ముందే వేసేసిందండి, పాకం వచ్చే ముందులే. ఇంక ఈ శనగెత్తనాలు అంతా నీట్గా అందులో వేసేసి బాగా తిప్పుతూ ఉండి ఒక ప్లేట్కి అయితే మనం నెయ్యి కానీ కొంచెం నూనె కానీ రాసుకొని ముందుగానే ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ శనగ చెక్క పొయ్యంగానే గట్టిపడిపోయిద్ది. ఇంకా శనగెత్తనాలు మొత్తం కలిపేసిన తర్వాత పాకం అంతా కలిపేసిన తర్వాత ఇంకా ప్లేట్లోకి అయితే వేయటానికైతే తీసుకెళ్ళాము. ఆంతుని వేసేసాము. వేయగానే ఇంక ఎమ్మటే ఒక్క 15 నిమిషాలకే ఎమ్మటే గట్టిపడిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.